నల్గొండకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఏం గిఫ్ట్ అంటే బేసిక్గా నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలలో ప్రజలు నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అందుకే మనం ఒక టైటిల్ కూడా అదే పెట్టినాం. 12కు 11 సీట్లు ఇచ్చిన నల్లగొండకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటిది? ఆ గిఫ్ట్ అంటే మళ్ళొచ్చిన ఫ్లోరైడ్ భూతం. నల్గొండ జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్య ఫ్లోరైడ్. తాగేటువంటి నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడ చాలా సమస్యలు, కాళ్ళు వంకరబోవుడు, చేతులు వంకరబోవుడు, పళ్ళకు గారబట్టుడు, లేకపోతే రకరకాల బోన్కు సంబంధించినటువంటి వ్యాధులు, రోగాలతోటి శతాబ్దాలని కూడా చెప్పవచ్చు. దశాబ్దాల కాలంగా నల్గొండ జిల్లా ప్రజలు ఆ సమస్యతోటి, ఫ్లోరోసిస్ తోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది? ఈ నల్గొండలో 12 నియోజకవర్గాల్లో 11 గెలవడానికి కూడా బలంగా ప్రచారం చేసింది ఏంది? ఆనాటి రోజులు తీసుకొస్తాం మేము, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము, ఆనాటి రోజులు తీసుకొస్తాము అంటే, ఆనాటి రోజులు అంటే ఏదో బతుకులు మారుతాయి కావచ్చు, మార్పు అని చెప్తున్నారు కాబట్టి మారుతాయి కావచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ ఎలాగైతే భావించిరో, ఎట్లయితే అది చేసిరో, నల్లగొండ ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఊహల్లోనే, ఆ రకమైనటువంటి ఆశనే పడ్డారు. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వే, అది మనం వేరే ప్రైవేటు వ్యక్తులో, లేకపోతే ఒక మీడియా సంస్థనో, లేకపోతే ప్రైవేటు ఏజెన్సీనో చేస్తున్నది కాదు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లో కూడా ఫ్లోరైడ్ మళ్ళా వచ్చింది, నల్లగొండ జిల్లాకి మళ్ళా ఫ్లోరైడ్ భూతం వచ్చింది, మళ్ళీ కాళ్ళు చేతులు వంకరబోవుడు, మళ్ళా తాగేటువంటి నీళ్ళల్లో మళ్ళా ఫ్లోరైడ్ రావుడు, ఫ్లోరోసిస్ బారిన పడుడు. అంశాల స్వామి మొన్ననే కన్ను మూసిండు రీసెంట్గానే. ఆయన పుట్టుక నుంచి దాంతోనే సఫర్ అయ్యిండు. సో మనం చూసినాం ఈ అంశాలన్నిట్లను కూడా. సో కాబట్టి ఇవన్నిట్ల నుంచి అధిగమిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2023లో. ఏడాది కాలం అయిపోయింది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండకి ఏం చేసింది అయ్యా, ఏమిచ్చింది? మరి 12 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలు గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ నల్గొండకి ఏమిచ్చింది అంటే మళ్ళా ఫ్లోరైడ్ భూతాన్ని తీసుకొచ్చింది. ఒకసారి మీరు చూడండి, ఇది ప్రధానంగా చర్చ అవుతా ఉంది ఇప్పుడు. ఇగో ఫ్లోరైడ్ భూతం మళ్ళొచ్చింది. నల్లగొండ జిల్లా పైన పంజాబ్ విప్పుతున్న ఫ్లోరైడ్. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో సంచలన విషయాలు. 20 గ్రామ పంచాయతీల్లో సర్వే చేస్తే మెజారిటీ గ్రామాల్లో బయటపడ్డటువంటి ఫ్లోరోసిస్ లక్షణాలు. ఆందోళనకు గురవుతున్నటువంటి ప్రజలు, 10 ఏళ్లలో 0 స్థాయికి చేరిన ఫ్లోరైడ్ గ్రామాలు. అప్పట్లో లోక్సభలో ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడు 0 స్థాయికి పడిపోయిందని చెప్పేసి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. తాజాగా మరొకసారి పడగ విప్పుతున్నటువంటి ఫ్లోరైడ్ భూతము, ఏడాదిగా అటకెక్కినటువంటి మిషన్ భగీరథ పథకము, మళ్ళీ భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నటువంటి జనం. ఒకసారి ఇక్కడ చూస్తే, సూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అంటూ నాడు పాడుకున్నటువంటి పాటను స్వరాష్ట్రంలో మళ్ళీ పాడుకోవాల్సి వస్తుంది. నాటి గాయాలు మళ్ళీ రేగుతున్నాయి. గత 10 ఏళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టాలని చేసిన ప్రయత్నాలకు రేవంత్ సర్కార్ గండి కొట్టింది. దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ విజృంభిస్తోందని తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లో తేలింది. జిల్లాలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడుతుండడంతో గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ బతుకులు మారేదన్నడు అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి గారు మార్పు అని ఆనాటి రోజులని 3 రంగుల జెండాలు పట్టుకొని జనాలందరినీ పిచ్చోళం చేసి, నల్గొండ జిల్లా వాళ్ళని కూడా పిచ్చోళం చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి రిజల్ట్ మనం ఇవాళ చూడాల్సి వస్తుంది. అసలు కేసీఆర్ హయాంలో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఈ ఫ్లోరోసిస్ దీనికి ప్రధానంగా కారణం ఏంది అంటే ఈ భూగర్భ జలాలను వాడడం వల్ల, నల్గొండ ప్రాంతంలో భూగర్భ జలాలు వాడడం వల్ల బేసిక్గా ఇది అక్కడ సహజసిద్ధంగా వచ్చినటువంటి సమస్య కాదు. ఇది ఎలాగైతే మన నల్గొండ జిల్లాకు ఆనుకొనున్నటువంటి పెద్ద రిజర్వాయర్లు కానీ, ప్రాజెక్టులు కానీ, వాటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి పనుల వల్ల అక్కడ ఉన్నటువంటి విషవాయువులన్నీ ఈ ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో ప్రధానంగా మునుగోడు కానీ, దేవరకొండ కానీ, నల్లగొండలో కొంత బెల్ట్ కానీ ఈ ప్రాంతంలో అక్కడ అవన్నీ కూడా అదైందనమాట. దాంతో ఇక్కడ భూగర్భ జలాలల్లో ఫ్లోరోసిస్ అదైపోయింది.
ఈ పాపం కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్దాల కాలం ఈ ప్రాంతాన్ని ఏలింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని ఏలుతందుకు మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఫ్లోరైడ్ని మళ్ళీ మనకు తీసుకొచ్చింది. కేసీఆర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ ఫ్లోరైడ్ సమస్య మీద, ఎందుకంటే ఆయన ఇదే నల్లగొండ ప్రాంతంలో ఉద్యమ నాయకుడిగా గతంలో ఈ ప్రాంతాల్లో తిరిగిండు, పాదయాత్ర చేసిండు. మా మునుగోడు ప్రాంతానికి కూడా వచ్చిండు. ఆయన వచ్చి ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉందో అక్కడంతా పాదయాత్ర చేసి తిరిగి మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మొట్టమొదటిసారి మనం చేసే ఫైట్ దీని మీదనే మనం ఫైట్ చేస్తామని చెప్పేసి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇమ్మీడియట్గా మిషన్ భగీరథ, ఈ మిషన్ భగీరథకు కూడా ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చినాక అడుగులు పడలే. గతంలో ఆయన 2-3 సందర్భాల్లో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎవరు? కేసీఆర్. ఏమని చెప్పిండు? ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం అడుగులు పడుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తందుకు దగ్గర ఉన్నప్పుడు ఆ సమయం లోపల ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు కూర్చొని వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుపరచుకోవాలి, ఎక్కడి నుంచి మనం పని స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనం దాన్ని తీసుకోవాలనేటువంటి చర్చ మేధోమథనం చేసినప్పుడు మనము నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవాలి. ప్రధానంగా నల్లగొండ ప్రాంతం ఫ్లోరోసిస్తోని ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ ఫ్లోరైడ్ భూతము ప్రజల్ని చంపేస్తూ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు తెలంగాణ రాకముందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ కేసీఆర్ కానీ ఇట్లా మేధావి వర్గం అంతా కూర్చొని దీనికి ఒక పేరు అనుకొని ఆ పేరుకు సంబంధించినటువంటి చర్చ చేసుకొని ఈ మిషన్ భగీరథ అనేటువంటి ప్రాజెక్టు, ఈ ఆలోచన జయశంకర్ సారు, కేసీఆర్ గారు ఆ తెలంగాణ రాకముందుకే ఆలోచన చేసిరు. ఢిల్లీ కోసం, తెలంగాణ కోసం ఢిల్లీలో కూర్చొని లాబింగ్ కార్యక్రమాలు కానీ పొలిటికల్ ఏకీకృతం చేసేటువంటి అంశంలో జరుగుతున్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఇది. సో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మొట్టమొదటిసారిగా నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫ్లోరైడ్ సమస్యని, ఈ ఫ్లోరోసిస్ సమస్యని దీన్ని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి? ప్రధానంగా తరిమి కొట్టాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి దాని మీదనే ఫస్ట్ ఫోకస్ పెట్టింది. అసలు ఫ్లోరోసిస్ అనేది భూగర్భ జలంలో ఉంది కాబట్టి ఈ నల్లగొండ ప్రాంతంలో తాగేటువంటి నీళ్ళనే కాదు, మనం పండించుకున్నటువంటి పంట లోపల, మన ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి బర్రెలు బయట గడ్డి కానీ ఇట్లాంటివి కానీ మేస్తూ ఉంటే ఆ గడ్డి లోపల, మనుషులు తినేటువంటి పంట లోపల, అన్నం లోపల, ప్రతి దాని లోపల, చివరికి ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం కూడా జరిగింది. నల్లగొండ ప్రాంతంలో ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే, నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రాంతంలో వచ్చేటువంటి తాటి చెట్టు కళ్ళులో కూడా ఫ్లోరోసిస్ ఉన్నది అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిండు. మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? దీనికి ఒకటే పరిష్కారం. మొట్టమొదటిసారిగా తాగునీళ్లను మార్చేసేయాలి. అసలు భూగర్భ జలాలను తాగొద్దు, అంటే అక్కడ ఉన్నటువంటి బోర్ల నుంచి, బావుల నుంచి వచ్చేటువంటి వాటర్ని తాగొద్దు. అవి తాగకుండా మొట్టమొదటిసారిగా తాగునీళ్లలో ఫ్లోరైడ్ లేకుండా వాళ్ళకు స్వచ్ఛమైనటువంటి కృష్ణా వాటర్ కానీ స్వచ్ఛమైనటువంటి జలాలు తాగునీళ్ళను అందించేటువంటి అంశంలో అజ్జేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా వాళ్ళు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకున్నారు. తర్వాత మొత్తానికి ఫ్లోరైడ్ భూతాన్ని పర్మనెంట్గా మనం తరిమి కొట్టాలంటే నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా మునుగోడు కానీ దేవరకొండ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి ఇంచు పశుపక్షాదులు తాగేటువంటి నీళ్ళ కాడ నుంచి మొదలు పెడితే మనం పండించేటువంటి పంట కూడా కృష్ణా జలాలతోనే పండించాలి. ఎందుకంటే 8 ఇంచుల మేర ఆ మునుగోడు ఆ ప్రాంతంలో 8 ఇంచుల మేర ఫ్లోరైడ్ అనేది భూమిలో ఒక లేయర్ లెక్క ఏర్పడి ఉన్నది. అదంతా పోవాలంటే, అదంతా చేయాలంటే మనం వాడేటువంటి నీళ్లను కూడా ఫ్లోరైడ్ లేకుండా మన స్వచ్ఛమైనటువంటి జలాలను వాడాలి. దానికి ప్రాజెక్టులు కట్టాలి. అందుకే దాంట్లో భాగంగానే డెండి లిఫ్ట్ ఇరిగేషన్ పుట్టుకొచ్చింది. దాంట్లో భాగంగానే శివన్నగూడెం కానీ కృష్ణాయనపల్లి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కానీ ఇట్లా ఆ మునుగోడు ప్రాంతాన్ని మొత్తానికి ప్రతి ఇంచును తడపాలనేటువంటి ఆ ఆశయంతో ఈ 2 పెద్ద రిజర్వాయర్లను ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. శివన్నగూడెం దాదాపు 12 టీఎంసీలు ఉంటుంది. కృష్ణాయనపల్లి ఫస్ట్ 10 టీఎంసీలు అనుకున్నారు, దాన్ని 7 టీఎంసీలకు కుదించారు. సో మొత్తం ఇట్లా ఈ ప్రాంతంలో 20-25 టీఎంసీల స్టోరేజ్ పెట్టడం వల్ల ఆ ప్రాంతం మొత్తానికి దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షల ఎకరాలకు ఇవ్వచ్చు. అంటే ఒక టీఎంసీ 11,000 ఎకరాలకు వేసుకున్న దాదాపు ఒక 20-25 టీఎంసీలు అంటే ఒక 2.5-3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. సో ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రాజెక్టులను తీసుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో 2014లో ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టును తీసుకొచ్చి నల్లగొండ నుంచే ఆ పైలాన్ను కూడా ప్రారంభించి అక్కడి నుంచే లింగోటం దగ్గర ఈ మిషన్ భగీరథ పైలాన్ని ప్రారంభించి అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద ప్లాంట్ను పెట్టి వాటర్ సంబంధించింది ఈ ప్లాంట్ను పెట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం నీళ్ళు అందించేటువంటి ఆలోచన చేసి అక్కడి నుంచే ప్రారంభించారు మిషన్ భగీరథని అక్కడి నుంచే ప్రారంభించారు. దాని తర్వాత ప్రాజెక్టులు కట్టి ఆల్మోస్ట్ అవి ఇప్పుడు 85% అయిపోయినాయి. 80 నుంచి 85% అయిపోయినాయి. ఈ కృష్ణాయనపల్లి రిజర్వాయర్లు కానీ లేకపోతే ఈ శివన్నగూడెం కానీ వీటికి పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ సమస్య ఉండదు. ఇవి పక్కన పెట్టు, మిషన్ భగీరథ ఏదైతే తీసుకొచ్చిరో కేసీఆర్ తీసుకొచ్చిరో ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టును కూడా ఆ నీళ్లను కూడా పర్యవేక్షణ లేకుండా పోయింది. ఏడాది కాలంలో ఎక్కడ కూడా సరిగ్గా నీళ్లు రావట్లేదు. మేము రీసెంట్గా 2-3 ఫెస్టివల్స్కి ఊర్లకు పోతే అక్కడ కూడా ఎక్కడ కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనపడతలేదు. అంటే అంతకుముందు కనీసము ఒక 4-5 బిందెలు వచ్చేదంట ఊర్లలో, ఇప్పుడు 1 బిందె 2 బిందెలు కూడా రావట్లేదు. వారానికి 1-2 సార్లు బందే పెడతా ఉన్నారు. దాంతో గత్యంతరం లేక మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు మళ్ళీ బోరు నీళ్ళనో బావు నీళ్ళనో మళ్ళీ తాగాల్సి వస్తుంది. మళ్ళీ ఫ్లోరైడ్ సమస్య మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ఎవరు చెప్పినటువంటి ముచ్చట కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి దానికి సంబంధించింది కూడా మీకు చూపిస్తా ఒకసారి. అంగవైకల్యము, అంతుపట్టన అనారోగ్యము, మనుబుజ్జుతనము, బుద్ధిమాంద్యము, వయస్సు తగ్గట్టుగా ఎదగని శరీరము, ఇది ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్ళు. ఫ్లోరైడ్ రక్కసి కాటుకు బలైన కుటుంబాలు ఎన్నో జీవోత్సవాలుగా బతుకులిడ్చిన వారెందరో. ఇది ఒకప్పుడు, మరి ఇప్పుడు ఇది ఎప్పటిది వార్త? ఇది 2020లో, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఇట్లా ఉండే. ఇప్పుడు ఏమైంది? ఇట్లా అయింది. అప్పుడు మొత్తము అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూస్తే చిన్న వార్త మీకు చదువు వినిపిస్తా. ఇది అప్పుడు. దానికోసం ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దానికోసం భగీరథ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్నటువంటి 967 ఆవాసాలకు ఊరట కలిగింది. మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడానికి ముందు, అంటే 2015 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా గత 1వ తేదీ నాటికి, అంటే 2020లో వచ్చినటువంటి వార్త ఇది, ఈ సంఖ్య 0కు చేరింది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది. తొలిసారి దర్శిలో గుర్తింపు. ఈ రకంగా 1937లో ప్రకాశం జిల్లాలో, 1945లో నల్లగొండ జిల్లా మరిగూడెం మండలం బట్లపల్లి ప్రాంతంలో ఈ ఫ్లోరోసిస్ని గుర్తించారు. అప్పటి నుంచి, అంటే 45 నుంచి, అంటే స్వతంత్రం వచ్చిన కాలం నుంచి దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు నల్లగొండ జిల్లా ప్రజలు ఈ ఫ్లోరైడ్ తోటి ఇబ్బందులు పడ్డారు. చివరికి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 2015లో ఆ మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభించుకొని అక్కడి నుంచి 2020 నాటికి ఫ్లోరైడ్ అనేటువంటి బారిన పడేటువంటి గ్రామాలు 0 స్థాయికి చేరినాయి. మళ్ళీ ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య మళ్ళీ వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఘనకార్యం. నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అయ్యా అంటే ఇది చేసింది ఇప్పుడు. ఎందుకంటే మనం 12 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు మొత్తం నల్లగొండలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. దాంట్లో 11టిని కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం మనం. 11 నియోజకవర్గాలలో మా నియోజకవర్గం మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలా ఏదైతే సర్వే చేసి ఏదైతే ఫ్లోరైడ్ మళ్ళా వస్తా ఉందని చెప్తా ఉన్నారో అక్కడ కూడా మునుగోడులో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ కాంగ్రెస్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందయ్యా అంటే ఇట్లా మళ్ళీ ఫ్లోరైడ్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు అవే ఉప్పు నీళ్ళు తాగండి, అవే ఫ్లోరైడ్ నీళ్ళు తాగండి, మళ్ళీ మీరు ఆ కాలు చేతులు వంకర పోయి మీరు మళ్ళీ అది కాండి. మన తాతలను, మన ముత్తాతలను చూసినాం మనం. ఇప్పటికీ బట్లపల్లి పోతే కాళ్ళు గిట్ల ఉన్నటువంటి వాళ్ళు, నేరళ్ళపల్లి, బట్లపల్లి, ఆ నల్లగొండ, మునుగోడు ఆ ప్రాంతానికి పోతే, మా నాంపల్లి ఇదంతా పోతే కాళ్ళు ఇట్లా వంకర ఉన్నటువంటి వాళ్ళు, చేతులు వంకర ఉన్నటువంటి వాళ్ళు, వెన్నుముక వంగిపోయినటువంటి వాళ్ళు, పండ్ల మీద గారెలు ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది కనపడతారు. మాకు అదొక శాపం లెక్క మారింది అక్కడ. ఆ శాపం నుంచి మేము ఒక 2015 నుంచి 2023 దాకా దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు, 15 నుంచి 23 దాకా అంటే ఒక 8 సంవత్సరాల పాటు జర రిలాక్స్ అయినాం మేము. మళ్ళీ మాకు ఆ భూతం వచ్చేసింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మళ్ళీ మేము ఆనాటి రోజులను మళ్ళీ మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే గిద్ చేసింది మాకు చేసినటువంటి కథ.
ఇది తాగునీళ్ళు ఒక్కటే సమస్య కాదు. ఇప్పటికే తాగునీళ్ళు ఇచ్చేంత మాత్రాన కూడా ఫ్లోరైడ్ మొత్తం పోదు. మొత్తము అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో చెప్పుకున్నాం కదా, భూమిలో 8 ఇంచుల మేర ఫ్లోరైడ్ అనేది పేరుకుపోయి ఉన్నది. దాన్ని మొత్తం తరిమి కొట్టాలి, రూపు మార్చాలంటే సాగునీళ్ళతోటి, కృష్ణా జలాలతోటి సాగు అందించాలి. మా ప్రాంతంలో ఉన్నటువంటి బర్రెలు కానీ, గొర్రెలు కానీ, పిచ్చుకలు కానీ, చెట్లు కానీ అన్నీ కూడా ఆ నీళ్ళతోనే పారాలి, బతకాలి, అవే తాగాలి. అప్పుడు ఫ్లోరైడ్ సమస్య నుంచి నల్లగొండ విముక్తి అవుతుంది. అంత పడంతరంగా కాదు ఇది. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు మేల్కోకపోతే మళ్ళీ ఈ ఫ్లోరోసిస్ వచ్చి మళ్ళీ కూడా మరణాలు మనం చూసేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా నల్లగొండ ప్రజలారా జర ఆలోచన చేయరు. నల్లగొండకు మన కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తూ ఉందో, మరి నల్లగొండ ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి మీద ఫోర్స్ పెట్టి ఆ మిషన్ భగీరథను ఇంకొంచెం ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని ఇంటింటికి తాగునీళ్ళు, శుద్ధ నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి, డెండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మనకు తాగునీళ్ళు అందిస్తుంది చేయండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గాన్ని తీసుకుపోతా ఉన్నాడుగా, 1500 కోట్లు 2000 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకుపోతున్నాడుగా, కొడంగల్ లిఫ్ట్ పెట్టుకున్నాడు కదా, మరి మనకెందుకు ఇయ్యాడు? సో కాబట్టి దీని మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది.